హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే గోంగూర కర్రీ అండి. టేస్టీగా ఎమ్మీగా గోంగూర కర్రీ ఎలా చేయాలో ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోంగూర కర్రీ అన్నాను కదండి. గోంగూర ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, 2 చిన్న సైజు టమాటాలు, చిన్న చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి. టమాటా ఇంత గోంగూరకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయ ముక్కలు. దీన్ని తాలింపు పెట్టడానికి శనగపప్పు, కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కారం, పసుపు, తగినంత నూనె, తగినంత ఉప్పు. వీటికి ఇవి కావాల్సిన పదార్థాలు. దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకున్నాం. పొయ్యి మీద కొంచెం హీట్ అయితే గోంగూర గిన్నెలో వేస్తాం. గోంగూర వేసాక టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దానికి తగినంత ఉప్పు, కల్లుప్పు వేస్తున్నామండి. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక చెంచా కారం, ఒక స్పూన్ పసుపు. బాగా ఉడకు. ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. గ్లాస్ వాటర్ వేసుకొని ఇంత కలుపుకున్నాను ఒకసారి. ఇది కొంచెం ఉడకాలి. ఉడికినంత వరకు మూత పెట్టేద్దాం. గోంగూర చూడండి మొత్తం ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ కూడా కొంచెం దగ్గరగా ఇవ్వాలి. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చినాయి. ఇంకొంచెం దగ్గర కావాలి. చూడండి, ఇందాక కంటే కొంచెం వాటర్ అది బాగా దగ్గరగా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉడికిపోయినాయి బాగా. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసి తాలింపు పెట్టుకోవడమేనండి. టమాటాలు అవి కూడా దగ్గరగా అయిపోయినాయి. చల్లారాక మిక్సీ పెట్టామండి మెత్తగా. ఇలాగా ఇవ్వండి, మిక్సీ పెట్టాను. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి మీద పెట్టుకున్నామండి. స్పూన్ గరిటె నూనె వేసుకున్నాను. రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని తాలింపు. ఇందాక చెప్పాను కదండి, తాలింపులు సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు అవి వేసుకున్నామండి. నూనె కాగింది. ఎల్లుల్లిపాయలు అండి కొంచెం చిలుపుకున్నాను. చిలుపుకొని వేసాను. ఎల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. రెండు ఎండుమిరపకాయలు. ఇది కొంచెం వేగాక కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేగనిక ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక మనం మిక్సీ పట్టిన గోంగూర వేసుకుందాం.
చిటపటమంటే కొంచెం దూరంగా ఉండండి. గోంగూర వేసుకుంటున్నానండి తాలింపులోని. తాలింపు అంతా కలిసినంతవరకు కూడా గోంగూర మిక్సీ గిన్నెలో కొంచెం గోంగూర ఉందని చెప్పి కొంచెమే, ఎక్కువ కాదు, కొన్ని వాటర్ వేసి ఆ మిక్సీ గిన్నెలో వాటర్ ఇందులో వేసాను. ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. వాటర్ అది కూడా దగ్గరికి అయిపోయేదాకా పొయ్యి పెట్టుకోవాలి. అయిపోయాక దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి దగ్గరికి అయిపోయింది. మనం వేసే వాటర్ కూడా కలిసిపోయింది, దగ్గరికి అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దగ్గరికి పెట్టేసి అయిపోయిందండి. ఇప్పుడు నేను బాక్స్లో వేసుకుంటున్నాను. రెడీ, టేస్టీగా. అంతే అండి గోంగూర కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్లో పెట్టండి ఎలా ఉందో, ఎలా వచ్చిందో, ఎలా టేస్టీగా ఉందో కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఈ ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నాకు కామెంట్లో పెట్టండి. ఇంకా బాగా పెట్టడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.